లో ఉన్నారు అనేది కూటమి నేతలు చెప్తోన్న మాట. ఆల్రెడీ ఇప్పటికే ఆయన అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష హోదా రావడానికి ఆయనకి సరైన నెంబర్ లేని కారణంగా టెక్నికల్గా అఫీషియల్గా ఆయన ప్రతిపక్ష నేత కాదు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పేస్తున్న పరిస్థితి. సో అసెంబ్లీకి రాకుండా తప్పించుకునే ప్రయత్నంలోనే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఆయనకు చేత కావడం లేదు అనేది కూటమి నేతలు చేస్తున్న ఆరోపణ. ఇంతవరకు ఓకే. కానీ ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద 2019 ఎన్నికలకు ముందు జరిగిన కోడికత్తి దాడి చూసాం. బహుశా ఆ దాడి రాజకీయంగా వైసీపీకి ఎంతో కొంత ఉపయోగం అయ్యి ఉండవచ్చు అనే అంచనాలే ఉన్నాయి. అలాగే 2024 ఎన్నికలకు ముందు మొన్న విజయవాడలో కూడా ఆయన మీద ఒక గులకరాడుతో దాడి జరిగింది అనేది జరుగుతున్న ప్రచారం. ఆయన ఏదో సింపతి కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు అని చెప్పి కూటమి నేతలు విపరీతంగా ప్రచారం చేశారు. ఆ గులకరాయి సింపతి కూడా జగన్మోహన్ రెడ్డికి కలిసి రాలేదు. కానీ ఇప్పుడు ఆయనలో అభద్రత పెరిగింది, అందుకే ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకుంటూ ఉన్నారు అని చెప్పి కూటమి నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రేపు ఆయన డోన్ పర్యటన స్టార్ట్ కాబోతోంది. సో ఇప్పటికే 58 అంటే 58 మంది పోలీసులతో ఆయనకి 24/7 సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు. కానీ ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని ఎందుకు నియమించుకుంటూ ఉన్నారు అనేదే ఇక్కడ జరుగుతోన్న పెద్ద చర్చ. అండ్ పోలీసులు కూడా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నట్టుగా మనకున్న సమాచారం. ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకుంటే ఒకవేళ ఆయన మీద దాడి జరిగితే ఆ ప్రైవేట్ సెక్యూరిటీ ఆ దాడిని నిలువరించకపోతే ఖచ్చితంగా అది పోలీసులకే వస్తుంది కాబట్టి పోలీసులే సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి పోలీసులు దానికి అబ్జెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకున్న సమాచారం. సో మల్లీశ్వర్ గారు, ఎందుకు అంత సెక్యూరిటీ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? వాస్తవంగా ఇది భయమే. ఇప్పుడు నాయకుడు అంటే జనాల్లో ఉండాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే Z+ సెక్యూరిటీ ఇస్తారు, కానీ ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా కూడా ఇంకా Z+ సెక్యూరిటీ ఇస్తూ ఉన్నాము. మరి ఎందుకు భయపడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. మల్లేశ్వర్ గారు, మీ సమాధానం ప్లీజ్. Z+ కేటగిరీ ఎవరికి ఇస్తారు సార్? ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి ఇస్తారు. మాజీ ముఖ్యమంత్రికి ప్లస్ వాళ్ళకి ప్రాణహాని ఉంది అనంటే ఆల్రెడీ కోర్టులో దానికి ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కోర్టులో ఆయనకి ఇచ్చినటువంటి థింగ్ అది. ఇదేం నేను ఇచ్చేదో మీరు ఇచ్చేదో కాదు, అది సెంట్రల్ ప్రొవైడ్ చేసినటువంటి కేటగిరీ అది. సో ఇవాళ ఆ కేటగిరీని మీరు ఇక్కడ ఇంతవరకు ఆయన చూపించినటువంటి వెళ్ళినటువంటి ఏ చోటనైనా కూడా Z+ కేటగిరీ మీకు కన్నా నాకైనా ప్రజలకైనా కనిపించిందా? కనిపించలేదు కదా. ప్రాణహాని ఉందని ఆయన భయపడుతూ ఉన్నారు కాబట్టి సెక్యూరిటీ అడుగుతున్నారు, సెక్యూరిటీ తీసుకున్నారు. ఎవరి నుంచి ఉంటుందండి ప్రాణహాని? అది అయిపోయినాక క్వశ్చన్ చేయండి. మీరు మధ్యలో మాట్లాడితే నేను చెప్పాలనుకుంది చెప్పలేకపోతున్నా. అది Z+ కేటగిరీ అనేది వాళ్ళు ఒక కమిటీ వేశారు. ఈయనకు ప్రాణహాని ఉందా లేదా అని ఎంక్వైరీ చేసి ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే హైకోర్టులో అవును ఈయనకి ప్రాణహాని ఉంది అని చెప్పేసి Z+ కేటగిరీ ఇచ్చినటువంటి థింగ్ అది. ఒక Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి ముఖ్యమంత్రికి 58 మందిని ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో మీరు ఎంత మందిని ఆయన దగ్గర ఉంచుతున్నారు? రో పార్టీని ఉంచుతున్నారా? సెక్యూరిటీ పర్పస్ మీద ఆయన దగ్గర 58 పోలీసులు చుట్టూ ఉండాలి కదా. ఎక్కడున్నారు వాళ్ళంతా? మీరు పెడుతున్నారు లేకపోతే ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడ జనాల్ని రానివ్వకుండా పెట్టుకుంటున్నారు. అది పెట్టుకుంటే దాన్ని సెక్యూరిటీ కౌంట్లకి లెక్క చేయరు. మీరు మాజీ మంత్రికి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఆయన చుట్టూ ఉండాలా? లేదా ఊరి పొలిమేరల దగ్గర జనాల్ని రానివ్వకుండా కంచెలు వేసుకొని అక్కడ మీరు పోలీసులు పెట్టుకొని ఆ పోలీసులు అదిగో కాదు ఇక్కడ అని చెప్పేసి మాట్లాడితే జనాలు చూడట్లేదు కదా సార్? ప్రైవేట్ సెక్యూరిటీ అంటే పెట్టుకుంటాం. ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకోకూడదు? మీరు ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటే ఆ ప్రైవేట్ సెక్యూరిటీ జగన్ మీద దాడి చేస్తే, లేకపోతే ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని చంపడానికి వచ్చినప్పుడు ఆ ప్రైవేట్ సెక్యూరిటీ అడ్డుకోలేకపోతే దానికి ఎవరిది బాధ్యత? ప్రభుత్వం బాధ్యత వహించాలా? పోలీసులు బాధ్యత వహించాలా? ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలా? మాకు కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేదు. మీరు ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఇవ్వట్లేదు కాబట్టి మేము ఎక్స్ట్రా ప్రైవేట్ సెక్యూరిటీ తెచ్చుకుంటున్నాము. ఒకవేళ ప్రైవేట్
సెక్యూరిటీ కూడా ఇలా చేస్తుంది అని అంటే మరి మీరు ఇచ్చినటువంటి సెక్యూరిటీలో ఏమైనా జరిగిన పరిస్థితి ఏంటి? మాకు భయం, జగన్మోహన్ రెడ్డి గారికి భయం కాదు, ఆయనకి జనాల్లో ఉండడం కొత్త కాదు, జనాల మేము మా నాయకుడికి ఈ కూటమి ప్రభుత్వం మేము అనుకుంటున్న విషయం అది. అందుకనే ప్రతి చోట దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ఏరియాస్ అయితే గుంటూరు నుంచి వెళ్ళినప్పుడు దగ్గరుండి కార్యకర్తలే రోప్ పార్టీ పెట్టుకొని ఆయన తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు. మీరు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు రోప్ పార్టీ? ఎందుకు మీరు జనాల్ని పెట్టట్లేదు? ఎందుకు మీరు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వట్లేదు? మీరు ఇవ్వరు. మళ్ళీ దీని మీద కోర్టుకి వెళ్తే మేము ఇచ్చాము అని అబద్ధ సాక్ష్యాలు మరి కోర్టులో సబ్మిట్ చేయాలి కదా. మీరు ఎంతమందిని ఇచ్చారు, ఎంతమంది పోలీసులు ఆయన చుట్టూ ఉన్నారు అన్న విషయాన్ని డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వంలో మా నాయకుడికి ప్రాణహాని ఉంది అనేది మా యొక్క ఆరోపణ. అదే నిజం కూడా, అదే నిజం కాబట్టి మేము అది ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటే మంచిదని మేము కోరుకుంటున్నాం. అందులో తప్పులేదు కదండి. రైట్ అండి. సౌజన్య గారు, ఏంటి జగన్లో అభద్రతా భావం అని చెప్పి కూటమి నేతలు చెప్తూ ఉంటే, లేదు పోలీసులను నమ్మే పరిస్థితి లేదు, జగన్కి ప్రాణహాని ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటాం అని చెప్పి మరి మల్లేశ్వర్ గారు చెప్తూ ఉన్నారు, వైసీపీ నేతలు